10 రోజులు అవుతుంది. నెల 10 రోజులు అంటే ఒక బస్ అన్న కొన్నారా కనీసం? ఇప్పుడే తెల్లడంగా ఇప్పుడు బత్తలు ఇచ్చిర్రు. ఇప్పుడు అవుతుందమ్మా ఒడ్లు పోసి నెల 10 రోజులు అవుతుంది. నెల 10 రోజులు అంటే ఒక బస్ అన్న కొన్నారా కనీసం? ఇప్పుడే తెల్లడంగా ఇప్పుడు బత్తలు ఇచ్చిర్రు. హమాలీలు కూడా వస్తలేరు ఎవరు. ఇక మేమే ఇంకా ఇంటి వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఇక హమాలి మేమే వేసుకుంటాను. మీరే అన్ని పనులు మీరే చేసుకుంటారు. అట్లా పోతున్నాయా? అట్లా కూడా పోతలేవు. వెహికల్ వస్తలేవు. అవి కూడా ఇంకా నెల 10 రోజులుగా అవుతుంది కావచ్చు ఆ వెహికల్ రావడానికి కూడా. ఏందమ్మా ఎట్లా ఉంది? 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, రేవంత్ రెడ్డి వచ్చి. ఆ ఏడుపు ఒకటే తక్కువ అవుతుంది ఈ ఓట్ల గురించి. ఏడుపు ఒకటే. పండించినప్పుడు అంత ఇబ్బంది పడలేదు. ఈ ఎండ పోసుడు పోతలేవు, ఏం చేస్తలేవు. ఇక వానలు పడతాయి మధ్యలో. ఇక గోస కాదు. ఇక ఇప్పుడు యూరియా బస్తాలు దొరికినాయి. అప్పుడు ఊరియా బత్తలు అయితే ఒక కష్టం కాదు. నాట్లేయంగానే ఆ ఊరే బత్తలు కష్టం. ఈ వడ్లు రాగానే ఈ ఎండ పోసుడు, ఐకేపీ లేసుడు ఈ కష్టం. పోకపోడు ఈ కష్టం. ఇబ్బంది ఉన్నది. బాగా మార్పు అన్నారు. ఎట్లా ఉందమ్మా మార్పు? కొంచెం కూడా మార్పు లేదు. రైతులకైతే మస్తు బాధ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం మంచిగా ఉండే. ఎప్పటికప్పుడు పోయేది వడ్లు మంచిగా ఉండే. ఇప్పుడైతే ఏం లేదు. రైతులు ఎక్కువ గోసపడుతున్నారు. ఇంత గోస పెట్టుకుంటే ఏమొస్తుందమ్మా? ఏం రాదు. మా కర్మ. ఇక ఆయన గెలిపించడం మా కర్మ. గెలిపించడం మీ కర్మ అయింది. అంటే మహిళల్ని కోటీశ్వరాలను చేద్దాం అనుకుంటున్నా. కోటీశ్వరాలు ఎక్కడి ఉన్నది కూడా అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మీకు తులం బంగారం అన్నాడు, తులం బంగారం స్కూటీలు అన్నాడు, 2500 అన్నాడు. అవన్నీ ఉంటే ఇక ఇట్లా ఉండేటోళ్ళమా మేము? ఇక ఈ ఎండలో కష్టపడేటోళ్ళమా? మళ్ళీ ఇంకో పంట వేసే కాలం వచ్చింది. మళ్ళా ఇంతవరకు దానివే పోతలేదు. రైతు భరోసా 7500 వస్తుందా? ఆ రైతు భరోసా కొంచెం అంటే ఎకరానికి 2 ఎకరానికి ఇస్తాడు కానీ మొత్తం ఇస్తలేడు. అవి కూడా సగం సగమే. 7500 ఇస్తాడు కొంచెం అన్న. ఆ 7000 అది కూడా సగం ఇస్తలేడు. అది కూడా ఇస్తలేడు. మరి ఏం చేసి బతకాలమ్మా రైతు? మరి పండించిన పంట కొనరు, పండిస్తానప్పుడు యూరియా ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఆ కూలోళ్ళకి ఇట్లా మధ్యలో ఉంటారు కదా దళారులు, వాటికే సరిపోతుంది. మళ్ళీ వేస్తారా ఓటు? ఇంకొకసారి అయితే ఇక మనం చచ్చిపోయినట్టే. ఇక చచ్చిపోయినట్టే. మరి మహిళలే ఓట్లు వేస్తారు, నన్ను గెలిపిస్తారు అంటాను. ఇప్పుడు ఆ మాట అంటారా ఇప్పుడు మహిళలు? రేవంత్ రెడ్డి అంటుండగా ఛార్జ్ పెట్టుకునే పోతాం. మరి ఇంత కూడా పరిస్థితి బాగలేనప్పుడు ఛార్జ్ పెట్టుకుని పోవడం మంచిది. అప్పుడు అంత ఛార్జ్ పెట్టుకొని పోయినప్పుడు మంచిగా లేమా? అప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు అప్పుడే మంచిగా ఉంది. అది ఒకటి బస్సు ఫ్రీ అని ఒకటే చూస్తున్నారు కానీ మీద ఏం చేస్తున్నాడు? మీద ఏం లేదు. మరి ఆయనని దొంగను చూసినట్టు చూస్తారా? రేడి పోయిన పైసలు ఇస్తలేరు. మరి ఏం చేయాలి? ఎవరిని? రేవంత్ రెడ్డినా? అట్లే చూస్తారు. మరి చెప్పిన మాట ఎక్కడ నిలబెట్టిండు? నెలకు 2500 అన్నాడు. ఏది తులం బంగారం ఏది? ఆయన పెట్టుకొని తీర్చాడు కావచ్చు. బాగలేదు, మంచిగా లేదు. ఎందుకనంటే మొక్కజొన్న వేసినాం, అప్పుడు ఊరియా బస్తాలు దొరకలే. ఊరియా బస్తాలు దొరికిన తర్వాత ఐకేపీలో పోసినాం. ఐకేపీలో పోసి 2 నెలలు 2 నెలల తర్వాత నెల 15 రోజులు బస్తాలు ఇచ్చినారు. వాళ్ళు మేము కొనుక్కొచ్చినాం. 30 రూపాయలు మేము కొనుక్కొచ్చినాం. ఎప్పుడు కొనుక్కోలేదు. ఈ ఫస్ట్ టైం. మార్పు అన్నారు. మార్పు రావాలన్నారు, రేవంత్ రెడ్డి రావాలన్నారు. పర్వాలేదు, మార్పు మంచిగా ఉంది. ఊరియా బస్తాల కాడ లైనే, డీజిల్ కాడ లైనే, గ్యాస్ కాడ లైనే. ఎక్కడ పోలీసు వాళ్ళు లేని ఒక అడుగు ముందుకు వేయలేము. పోలీసు రాజ్యం వచ్చింది. పోలీసు వాళ్ళు లేని ఎక్కడ కూడా అడుగు పెట్టి బయటకు నిలబడలేము మనం. ఆ పరిస్థితి మాత్రం సరే. నాకు 45-50 ఏళ్ళు కావచ్చు దగ్గర. ఇంతవరకు అయితే నేను చూడలే. నీ చిన్నప్పటి నుంచి ఇక నేను నా చిన్నప్పటి నుంచి కూడా చూడలే. ఏది ఆంధ్రతో కలిసినప్పుడు కూడా ఎప్పుడు అసలు ఊరియా బస్తాలు కానీ ఈ తిప్పలైతే నడలేదు. ఇగో నిన్న వచ్చింది ట్రాక్టర్. ఇగో ఇవాళ ఇగో ఇన్న బన్నా పొద్దున అన్నం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏం చేయను మరి. ఇప్పుడు ఈ నుంచి కదలితేనే ఆయన కదలియంగానే ఇంకోటి వచ్చి లోపల చూడుతూనే ఉండే. ఇక ఇంటే ఇంకో కావాలి. రాత్రి బస్తాలు పోతాయని మళ్ళీ ఇక తప్పదు. తీసుకుంటా లేడు. ఆయన 7 గంటలకు క్లోజ్.
7 గంటలకు క్లోజ్. ఆయన డ్యూటీ ఆయన వేసుకుని వెళ్ళిపోతాడు. మీ పరిస్థితి ఏమో ఈ తీరు. బస్తాకు 4 రూపాయలు, మళ్ళీ లోపల 120 రూపాయలు కింటకు. ఏంది కటింగ్? కటింగ్ కాదు, ఏపీజీ కటింగ్. 4 రూపాయలు బస్తాకు దింపుడు కిరాయని 4 రూపాయలు తీసుకుంటాడు. రైతు భరోసా కూడా 7,500 ఇస్తానంటారండి. అయ్యా మీకు ఖర్చులకు పనికొస్తారు. 3 సార్లు ఇస్తే ఆ మందు షాప్ కూడా సరిపోలే, వైన్స్ కూడా సరిపోలే. నెలకు ఒక నాడైతే అందులోకే పోతా అండి. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి? అస్సలు బాగలేదన్న, అస్సలు బాగలేదన్న. ఏ పరిస్థితి కూడా బాగలేదు. ఇది ఒక మొక్కజొన్నది కాదు, ఒడ్లు ఇప్పుడు కోసి 2 నెలలు. నిన్న మొన్న పోయిన కింటా 2 క్వింటాలు కట్ చేస్తా. అట్లా ఇష్టం ఉంటే పెట్టులే ఆపసప్పుడు బాగున్నాడు మిల్లోడు, నాగరాం మిల్లు ఆయన. దేవుడు నా సబ్సిడీ ఉంది దాని మీద కట్ చేసుకొని అన్న, అట్లా నేను కట్ చేయను అని అన్నాడు. కట్ చేయను అనుకుంటే జేపుకుంటా కట్టి వచ్చిన 177 బస్తాలకు 2 క్వింటాలు కటింగ్, 2 క్వింటాల్ కటింగ్. బాధనా ఇక అనవద్దు కానీ మందు బస్తాలతో బాధ, ఇదో బాధ, అన్ని వీటికి బాధ అన్న. మనం ఇక వచ్చే సంవత్సరం నేను 20 ఎకరాలు చేస్తాను పొలం. వచ్చే సంవత్సరం 1 ఎకరం కూడా చేయను. ఎందుకట్లా? ఇక ఈ బురియా బస్తాలు కష్టమే. రాజు చేస్తాడు, కొంచెం ఓపిక పట్టరు. ఏం రాజు ఇప్పుడు ఒక పిల్ల పుట్టాలంటే 9 నెలలకు టైం పడుతుంది అంటున్నాడు. మేము కూడా ఓపిక పడుతూనే ఉన్నాం అన్న, ఓపిక పడుతూనే ఉన్నాం. 9 నెలల కాడ నుంచి ఓపిక పడుతుంది, 2 సంవత్సరాల నుంచి ఓపిక పడుతూనే ఉన్నాం. చెప్పులు అయినా ఎప్పుడైనా కట్టిరా? మీకు ఏమన్నా డబ్బులు గిట్ల ఇవ్వాలంటే ఎక్కడికన్నా బ్యాంకుల కాడికి పోతే ఆయన చెప్పులు చూసి దొంగను చూసినట్టు చూస్తారట. మరి ఆయన ఏం చేయంటావు? మరి ఏం చేస్తారు? ఇంకో 2 ఏళ్ళు ఆగితే తర్వాత ఎవరు చెప్పులు చూసిపోతారు అనేది తర్వాత తెలుస్తుంది. 1-2 సంవత్సరాలు ఓపిక పట్టాలి, తప్పదు. ఇక మేము ఇప్పుడు వేయలేదు, ఇప్పుడు కూడా వేయలేము. అంతేనా? మా ఇకేం వస్తాం ఓట్లు అయిపోయా. కానీ ఇంత ఇబ్బంది అయితే రైతులు మాత్రం గోస మామూలు గోస కాదు. ఇప్పుడు 2 నెలలు ఈ ఎండకు మిషన్లు మళ్ళీసారి పంట పండట్టుంది ఇదంతా చేస్తే. వస్తే అన్న ఇవన్నీ మొక్కజొన్నలు వేస్ట్ గా చెప్తున్నా. మళ్ళీసారి కోసిన వాళ్ళకైతే మళ్ళీ పంట పండట్టు, మళ్ళా పంట పండినా రావు. అంతే రావు, ఏది లేదు. నువ్వు కూడా తీసుకొచ్చినావా? పరిస్థితి ఏంది? యూరియా పత్రాల కాంచి మొదలు పెడితే గ్యాస్ కాంచి వచ్చింది, డీజిల్ కాంచి వచ్చింది, ఆఖరికి ఇవాళ పామ్ ఆయిల్ పోతే ఆడలైనా ఉంది, ఇవాళ మొక్కజొన్న కడుకోతే ఈడలైనా ఉంది. మొత్తం నా బతుకు మొత్తం బస్ స్టాండ్ లైన్ లోనే ఉంది. అది మొత్తం రైతును రాజు చేస్తారంట. రైతు రాజాడి మొత్తం బద్మాసం చేసిండు రైతుని. ఎందుకట్లా? ఎందుకంటే మా అట్లా చేసిన మావడానికి మేము గెలిపించేందుకు అది చేసిండు. వేసిన ఓటు గట్టిగానే గుద్దినా. మళ్ళీ గుద్దుతో ఇంకా మళ్ళీ నాకు రోజు బుద్ధికి అట్లా ఇడిపోయినప్పుడు అడిపోయి రాత్రి పండుకొని పొద్దున పండుకొని మొత్తం. మరి ఎవరికైనా చెప్తావా మళ్ళీ ఓటు? ఇంకా ఏదురా మనం చెప్తుడు కొట్టుకోవాలి, మనం వేసిన అందరికి చెప్తాను నేను కూడా. అది గిట్లా అవుతుంది అనుకున్నావా? నీ అనుకోలేదు. నీ రైతునే, నీవు పెద్ద ఆసామిని ఇట్లా బుద్ధి చేత కాక చేతనే ఇసుండొచ్చి మావాడు చిన్నోడు ఇవి నాతో పంచాయతీ పెట్టుకోండి వేరే అనుకో మాట ఊకినా అట్లా ఊకినా లైన్ లో పోతా అంటే ఇదేంది అది పంచాయతీ పెడతాను. నేను ముందరని అనుకున్నాను. మొన్న కాలే అక్కడికి డీజిల్ క్యాన్లు కూడా నడిపియాలి, గ్యాస్ ముందు కూడా నడిపియాలి. రైతులు కొట్టుకుంటాను. ఇగో ఇంత లెక్క వచ్చింది. అది ఏంది? రైతులు కొట్టుకునే నా అసలు బక్కోడు పక్కకు దిగుతారు యూరియా బత్తాల కాడ. అగో అట్లా యూరియా బత్తాల కాడ, గ్యాసుల కాడ అన్ని చూస్తే ఏముంది. డీజిల్ కాడ కూడా మొన్న ఎట్ట కొట్టుకున్నా. అంత అసలే లేదు. మన లోన్ మొత్తం నుంచి మా అక్కడి నుంచి ఆయన ఎవడున్నా కానీ 3 సార్లు కూడా కాలే మనకు. లోన్ కాలే. రైతు భరోసా 7,500 వస్తుందా? ఎన్నడూ ఉందా? చూడలేదు. మొత్తం 6,000 అది కూడా లేదు. 3 సార్లు లాభమే పట్టిండు మావాడు. ఇప్పుడు నీకు 6,000 లేదు, ఇటు ఇది లేదు. మరి ఎట్లా జొన్న కాడికి ఇడికి తిరుగుతున్నావు? మరి ఏం చేద్దాం? ఇప్పుడు పోయి గుంజుకొచ్చి చెవి పట్టి గుంజుకురామా, ఎట్లా జుట్టు పట్టి గుంజుకురామా? అది ఏదో ఎడతాను మళ్ళీ ఎన్ని రోజులు కానీ. 2.5-3 ఏళ్ళకే ఇంత అంటున్నారు. మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు కూడా ఉంటా అంటుండే. ఎట్టుంటాడు? నువ్వు నీ లేదు ఎట్టుంటాడు? సరే వాళ్ళు మాట పరిస్థితి నువ్వు నీ ఇద్దరు అనుకుంటే ఎట్టొస్తాడు మాట. అసలు ఎందరో ఉంటారు. అంతేనా? నువ్వు రానేనంటు అంతే ఎట్ట వస్తాడు. గది సరే మొత్తానికి అయితే మీ పరిస్థితి ఎట్లా ఉంది? మాది మొత్తం లంగా పరిస్థితి అయింది మాది. ఇక రోడ్డు మీద మేము మనోడేవాడు ఇద్దరం కొట్టుకోండు మాట. అంటే దోస్తులే కానీ నేను నువ్వా ముందా చూద్దాం రా బక్కోడు చూసుకుందా అంటాడు. బలిచినోడు కొడతాడు. ఏవో గట్టు ఉంది మా పరిస్థితి. అంతేరా? ఓకే.